అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా జిల్లా ప్రగతి పథంలో పయనిస్తుందని విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. పోలీస్ పెరేడ్ మైదానంలో ఆదివారం నిర్వహించిన 76వ గణతంత్ర వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఎగరవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి సందేశం ఇచ్చారు. స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి 200 ఏళ్ల బ్రిటిష్ పాలనను తరిమికొట్టి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం తీసుకువచ్చారన్నారు. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ రూపొందించిన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి శాఖల వారీగా పురోగతిని వివరించారు. Reports to the chief guest and request to review the parade. Parade for 6 armed contingents, 6 unarmed contingents. आपका निरीक्षण के लिए हाजिर है. Parade Commander N.V. Ramana Gari, Shri M.N. Harindra Prasad Gari, IAS, వారు పరేడ్ని వీక్షించడానికి కాంటింజెన్స్ని వీక్షించడానికి ఎంతో అందంగా అలంకరించిన రథంలో జిల్లా కలెక్టర్ గారికి అలాగే డిప్యూటీ కలెక్టర్ పోలీసుకు ఎంతో రమణీయంగా భావిస్తూ వారికి కొని ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. నేటి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ ముందు ఉంచుతున్నాను. వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లాలో గల 66 అర్బన్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్, 9 రూరల్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ మరియు సచివాలయ పరిధిలో 54 ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాము. NCD 3.0 సర్వేలో భాగంగా ఆరోగ్య సిబ్బంది 84,744 గ్రామాలను సందర్శించి ఇప్పటి వరకు 2,71,273 మందికి క్యాన్సర్, బీపీ మరియు షుగర్ వంటి వ్యాధులకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రసవం చేయించుకున్న మహిళలకు 1000 రూపాయల చొప్పున జననీ సురక్ష యోజన పథకం ద్వారా గత ఏడాది జనవరి నుండి నేటి వరకు 11,290 మంది బాలింతలకు 79 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతి గర్భిణీ స్త్రీకి వివిధ దశల వారీగా ఇచ్చే నగదు ప్రోత్సాహం మొదటి ప్రసవానికి 5,000 రూపాయలు, రెండవ ప్రసవంలో ఆడబిడ్డ అయితే 6,000 రూపాయలు. ఈ కార్యక్రమం కింద గత ఏడాది జనవరి నుండి నేటి వరకు 5,558 మంది గర్భిణులకు 3,34,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది.